ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక రైల్వే జోన్ సాకారమైందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎన్నో పోరాటాల ఫలితమే దక్షిణ కోస్తా రైల్వేని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద జరిగిన సంబరాల్లో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొత్త జోన్ ఏర్పాటుతో లక్షలాది మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. 12 కోట్ల రూపాయలతో ఇచ్చాపురం స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరితో పాటు పంచుకుంటున్నాను. అయితే రైల్వే జోన్ సాధించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి జోన్ పలాస వరకే పరిమితం అయిపోతే మేము మళ్ళీ అధోగతిలోనే ఉండిపోతామనంటే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చాపురం వరకు ఈ కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లోనే ఉండాలనంటే మొన్న ఏప్రిల్ 2వ తేదీన ఒక కొత్త సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అనేది సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి రైల్వే కుటుంబాలు, రైల్వే ఎంప్లాయీస్, వాళ్ళకి దీని తాలూకా ప్రాధాన్యత ఏంటో వాళ్ళకందరికీ కూడా ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. నాకు ఎప్పుడూ కూడా ఒకే నమ్మకం, రైల్వేస్ ని కానీ మనం అభివృద్ధి చేసుకోగలిగితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, జిల్లా అభివృద్ధి చెందుతుందని.